హాయ్ అండి. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ ఆలు చిప్స్ చేసుకోబోతున్నాము. ఆలు చిప్స్ కనుక ఎలా చేసుకుంటే మనకు అచ్చం షాపుల్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. మూతుండే బాక్సులో పెట్టేసుకొని లేకపోతే మనకు జిప్పు కవర్లో కానీ వేసి పెట్టుకుంటే మినిమం మనకు 2 వీక్స్ వరకు మనకు చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఒక కప్పులో 4 స్పూన్లు నీళ్ళు తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆలునైతే ఇట్లా నీట్గా తొక్కంతా తీసేసి 2 సార్లు అయితే శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆలు చిప్స్ చేసుకునే కట్టర్ తీసుకోవాలండి. నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇది ఇట్లా చూడు ఎంత బాగా వస్తున్నాయో. అన్నీ మనం ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని అట్లా 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వడబొట్లో వడేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఒక క్లాత్లో అయితే మనం ఇవన్నీ పరిచేసేయాలి. ఆ క్లాత్ను కూడా మనం ఫోల్డ్ చేసుకొని ఒక 15 నిమిషాలు మనం అట్లే పెట్టేస్తే తేమంతా మనకు ఇంకిపోతుంది. మనకు ఫ్రెష్గా కూడా తయారవుతాయి. వేయించుకోవడానికి కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేటెక్కిన తర్వాతనే వేయాలి. అప్పుడే మనకు వంటుకోకుండా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 70% వరకు వేగినాయి కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఉప్పు నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు వేగినాయండి. ఇప్పుడు మనం అన్నీ తీసేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది వేగినప్పుడు. మిగతావాయి కూడా ఇలానే వేసుకోవాలి. అయితే కిలో తీసుకున్నాను కాబట్టి దాదాపు 4-5 సార్లు అయితే వేయాల్సింది వస్తుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి.